మద్యం షాపులు వేలంలో పాడుకుంటే డబ్బులు వాళ్ళు కడితే ఆ షాపులు మాకు అప్పగించమని అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అన్నటువంటి ఉదంతో హిందూపురంలో సంచలనం సృష్టించింది. వైసీపీ చేస్తున్న తాజా ఆరోపణ ఏంటంటే మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్ అట తన మీద ఎక్సైజ్ అధికారులు అక్రమ కేసు పెట్టారు, నీ మీద అక్రమ కేసే పెడుతున్నావు, నన్ను క్షమించు అంటే ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య చెప్పుకొచ్చారట. టీడీపీ నేతలు ఒత్తిడితో ప్రశాంత్ గౌడ్ మీద అక్రమ కేసులు నమోదు చేశారట. మద్యం షాపుకు తమకు అప్పగించాలని కొన్ని రోజులుగా ప్రశాంత్ గౌడ్ని బెదిరిస్తుంటే అతను అంగీకరించకపోవడంతో ఇదంతా జరిగిందన్నటువంటిది ఇప్పుడు తాజాగా ప్రొజెక్ట్ అయినటువంటి అంశం. ఇది ఆ వ్యాపార రికార్డు చేసిందనమాట. సార్ హలో ప్రశాంత్ సార్, సారీ సార్, ఫోన్ చేయమన్నా మీకు. అది ఏం లేదు పంగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా? 3 ఏళ్ళు విఆర్ లో ఏం చేస్తారు? ఏమంట వాళ్ళ బాధ? ఏమో ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు, అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్, ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కాలే. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి? ఏదంటే అదే అంటే ఇంక ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా మా షాప్ లే దొరికినాయా నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినావన్నీ అట్లా అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేదో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని, ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ఏం ప్రశాంత్, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను. రైల్వే స్టేషన్ లో 10:10కి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే రిటర్న్ వస్తున్నా, మాల కూడా వెళ్ళా. ఇంకా ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు, మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో దేవుని. ప్రశాంత్ ఒకటి మీరు తప్పు చేశారని నేను అనట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము, మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్ మీకు. ఏం ప్రశాంత్, నేను ఏం చెప్పాలో ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటే అవి పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు, 2 చేతులెత్తి మొక్కుతున్నా క్షమించు, ఇంకా అంతకంటే నేనేం చేయలేను ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్, నా కుటుంబం కొరకు నేను రోడ్లో ప్రశాంత్. అది ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని? అసలుకి నేను మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? హలో ప్రశాంత్, ప్రశాంత్ ఏం నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సరేలే సార్, చేయండి ఏమేమి చేస్తారో. ఉన్నా సార్. ఇది ఓవరాల్గా విషయం ఏంటంటే మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్కి సంబంధించిన షాప్ ఇచ్చేయమన్నారట. అతను ఒప్పుకోలేదని చెప్పేసి ఇప్పుడు అతని మీద అక్రమ కేసు పెట్టమని చెప్పేసి ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్యకి చెప్పారట. దాంతో ఆ లక్ష్మీ దుర్గయ్య గారిని అసలు ఈయన ఇంతవరకు కలవలేదట. ఆయనకి ఫోన్ చేస్తే ఇదిగో ఏం చేయమంటారు, ఇట్లాగ నేను శబరిమల వెళ్ళొస్తుంటే నా మీద ఒత్తిడి, నువ్వు మేము చెప్పినట్టు విని అతని మీద కేసు పెట్టి బెదిరించి అది లాక్కుని ఇప్పిస్తావా మాకు, లేకపోతే కనుక నువ్వు వీఆర్లోకి వెళ్ళిపోతావా, 3 ఏళ్ల పాటు వీఆర్లోనే ఉంటావా అని బెదిరించారన్నటువంటిది ఆయన ఫోన్ కాన్వర్సేషన్ బట్టి అర్థమవుతుంది. ఇక ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి అంశం.